యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన 3వ మాటను మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఆ మాట యొక్క ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. సిలువ మీద శ్రమ పడుతూ సైతము మీరు పలికిన 7 మాటల్లో నుండి అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ మా ఆత్మీయ జీవితాలను కట్టుకోవడానికి ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ 3వ మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటిపూరుగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు ఎక్కిన తరువాత ఆయన పలికిన మొదటి మాట తండ్రి అయిన దేవునితో అయితే, 2వ మాట ఇందాక మనం విన్నాము. ఆయన ప్రక్కనున్న దొంగతో ఆయన పలికిన మాట అష్యూరెన్స్, దేవుడు అతనికి ఇచ్చిన ఒక వాగ్దానము, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని. 3వదిగా యేసయ్య పలికిన మాట తన ప్రియమైన తల్లితో ఆయన పలికిన మాట. యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు కుటుంబ వ్యవస్థను మరి ప్రారంభించింది. మొట్టమొదటి కుటుంబాన్ని కట్టిందే దేవుడండి. గాడ్ ఇస్ ద డిజైనర్ బిహైండ్ ఫ్యామిలీ. కుటుంబ వ్యవస్థను ప్రారంభించినది ఏదైనా తోటలో దేవుడైతే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఆయన బంధాలకు చాలా ప్రాధాన్యతను, చాలా విలువనిచ్చినట్లుగా మనం గమనించగలం. దిస్ వాస్ ద వర్డ్ జీసస్ స్పోక్ టు హిస్ డియరెస్ట్ మదర్ అండ్ ఆల్సో టు హిస్ డియరెస్ట్ డిసైపుల్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. వెన్ జీసస్ హంగ్ ఆన్ ద క్రాస్, యేసయ్య శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు he was experiencing excruciating pain. ఎవ్వరూ వర్ణించలేనంత, ఈ లోకంలో ఎవ్వరూ భరించనంత శ్రమ యేసయ్య పొందుతూ కూడా he could think about people. చాలాసార్లు చూడండి, మనం నొప్పిలో వేదనలో ఉంటే మన గురించే మనం ఆలోచించుకుంటూ ఉంటాం. we will be totally consumed with thoughts about our own suffering and pain. ఇంకోటి ఏంటంటే అందరూ మన గురించి ఆలోచించాలని కూడా, మనకి ఏదైనా కష్టం వచ్చి, మనకి ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే, ఒకవేళ భర్త సెలవు పెట్టకపోతే బాధ అయిపోతూ ఉంటుంది భార్యకి. లేకపోతే అందరూ వచ్చి అయ్యో ఇంత కష్టం వచ్చిందా, ఇంత వేదన వచ్చిందా అని మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఒకవేళ సింపతి మనకు రాకపోతే కొంతమంది చాలా బాధపడిపోతుంది. ఎంత బాధపడుతుంటే నన్ను ఫోన్ చేసి పలకరించలేదండి, నన్ను వచ్చి పరామర్శించలేదే, నా దగ్గర వచ్చి కూర్చోలేదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంత శ్రమలో, అంత వేదనలో కూడా ఆయన తల్లిని గురించి ఆలోచించడం, ఆయన బంధాలకు, రిలేషన్షిప్స్కు యేసయ్య ఇచ్చిన విలువ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది యేసయ్య మరి మానవ రూపిగా ఈ లోకంలో జీవించిన కాలంలో మనుషులుగా మన కొరకు ఆయన విడిచిపెట్టిన మాదిరి కూడా ఇదే. మనం కూడా మన జీవితాలలో బంధాలకు ఎటువంటి విలువనివ్వాలో యేసయ్యను చూసి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. పాత నిబంధన గ్రంథంలో సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకు 10 ఆజ్ఞలు అతని చేతిలో పెట్టినప్పుడు, ఆ 10 ఆజ్ఞలను 2 కేటగిరీస్లో మనం విభజించగలిగితే, 2 విభాగాలుగా మనం చేయగలిగితే, ఒకటి దేవునికి మనిషికి మధ్యలో జరిగే విషయాలను గుర్చిన ఆజ్ఞలు కొన్నైతే, మరికొన్ని వ్యక్తులంగా మనకు తోటి వారికి మధ్యలో మనం ఎలాంటి ఆజ్ఞలను పాటించాలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. అయితే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగువానిదగు అంటూ అక్కడ చాలా జనరలైజ్డ్గా మనం ఇతరుల పట్ల ఎటువంటి ధోరణి కలిగి ఉండాలి, ఇతరుల విషయంలో మనం ఎలా తప్పిదం చేయకూడదో మాట్లాడారు. కానీ తల్లి తండ్రి విషయం దగ్గరకు వచ్చేసరికి చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా 5వ ఆజ్ఞను దేవుడు ఇచ్చారు. మనందరికీ తెలుసు, నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఆనర్ యోర్ పేరెంట్స్. This is a lesson everybody here must learn. ఈ పాఠము చిన్న పిల్లలకే కాదండి. చాలాసార్లు మనం అనుకుంటాం మా పిల్లలకు నేర్పించాలండి, తల్లిదండ్రులు గణపరచాలి, తల్లిదండ్రులు మాట మన పిల్లలకే కాదు, మనం కూడా నేర్చుకోవాలి. మనం తల్లిదండ్రులు అయినప్పటికీ ఒకవేళ దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు, దేవుడు మనకిచ్చిన అత్తమామలు, వాళ్ళు కూడా తల్లిదండ్రులకు సమానమే. వారిని మనం ఎలా ఘనపరచాలో, వారిని మనం ఎలా గౌరవించాలో దేవాది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలలో చాలా స్పెసిఫిక్గా, చాలా స్పష్టంగా, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని
ముందు దేవుణ్ణి సన్మానించు, దేవుణ్ణి ఘనపరచు, ఆయన స్థానం ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పిన దేవాతి దేవుడు మీ తల్లిదండ్రులను సన్మానించు. సో తల్లిదండ్రులు సన్మానించడం అనేది ఒక ఆజ్ఞ అయితే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ కూడా తల్లిదండ్రుల విషయంలో మరి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ మనం చూస్తాం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై. దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. కొన్నిసార్లు గౌరవించడం ఈజీ ఏమో, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం, వారి ముందు కొంచెం భయం ఉన్నట్లు ప్రవర్తించడం ఈజీ ఏమో, కానీ వారిని విధేయత చూపించడం చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి ఒపీనియన్లు వాళ్ళకి ఉంటున్నాయి, ఎవరి ప్రిఫరెన్సెస్ వారికి ఉంటాయి, ఎవరి ఐడియాస్ వారికి ఉంటాయి, ఎవరి ప్లానింగ్ వారికి ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల మాట విధేయత చూపించడం అదే ఒక పెద్ద సిలువలాగా కూడా కనబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు అమ్మో ఎంత కష్టం, మా తల్లి తండ్రి ఇలా చెప్తా ఉంటే ఇలాగా ఉండాలా, వారు చెప్పినట్లు చేయాలి, ఇది నా ప్లానింగ్కి చాలా ఆపోజిట్గా ఉంది అని చాలాసార్లు మన తల్లిదండ్రులకు విధేయత చూపించడం చాలా పెద్ద సవాలు అయిపోతూ ఉంటుంది. అయితే అలా విధేయత చూపిస్తే మనకేం కలుగుతుందో దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదంటే, ఒక ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞను పాటిస్తే కలిగే ఆశీర్వాదం కూడా దేవుడు అక్కడే రాసి పెట్టారు. ఎందుకంటే ఆ ఆశీర్వాదాన్ని చూసైనా సరే మనం మోటివేట్ అయ్యి ఆ ఆజ్ఞ కొంచెం కష్టమైనా పాటిస్తామని. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన మన ఆశీర్వదించాలని ఆశిస్తూ ఆ ఆశీర్వాదం పొందాలంటే ఎలాంటి ఆజ్ఞలు నెరవేర్చాలో అది కూడా చాలా స్పష్టంగా ఆయన దివ్య గ్రంథమైన బైబిల్లో ఆయన మరి మాట్లాడారు, తెలియచేశారు. 2వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మేలు కలగాలంటే, దట్ ఆల్ మే గో వెల్ విత్ యూ, అన్నీ మంచి జరగాలంటే ఏం చేయాలండి? ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆలోచన కాదా? ఇది మనందరి ఆశ కాదా? మేలు కలగాలంటే ఏం చేయాలి, మేలు కలగాలంటే ఏం చేయాలి? వన్ ఆఫ్ ద వేస్ మనకి మేలు కలగాలంటే మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశము దేవుని వాక్యంలో వ్రాయబడింది. నీ తల్లికి నీ తండ్రికి నీవు విధేయత చూపించు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రుల విషయంలో డస్ గాడ్ కేర్ అబౌట్ అవర్ రిలేషన్షిప్స్? మనం మన తల్లిదండ్రుల విషయంలో ఎలా ప్రవర్తిస్తామో దేవుడు గమనిస్తాడా? అన్నీ గమనిస్తాడండి. గాడ్ వాచెస్ ఎవ్రీథింగ్. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటారు, మనల్ని కాపాడుతూనే ఉంటారు, మనల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. మన బంధాలలో మనం ఎటువంటి వ్యవహార శైలిని కలిగి ఉంటాం, మన రిలేషన్షిప్స్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అది కూడా దేవుడు, అది నా పర్సనల్ అండి అంటే కుదరదు. మా భర్త నేను ఎలా ఉంటాం మా పర్సనల్ అండి, మా అమ్మ నాన్నతో నేను ఎలా ఉంటానో నా పర్సనల్, నీ పర్సనలే కావచ్చు, కానీ దేవుడు నిన్ను పర్సనల్గా ప్రేమిస్తున్నాడు కాబట్టి హీ వాచెస్, హీ లుక్స్ ఎట్ ఇట్, హీ అబ్జర్వ్స్. పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు, గమనించే దేవుడు, చూచుచున్న దేవుడు. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలలో బిడ్డలు తల్లిదండ్రులు దూషిస్తూ ఉంటారు, ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏ కారణం వల్ల అయినా ఉండొచ్చు. తల్లిదండ్రులు దూషించే వారిని గురించి కూడా చాలా కఠినమైన మాట వ్రాయబడింది. యేసయ్య చెప్పారు స్వయంగా. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు. అప్పుడు తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చాను. దిస్ ఇస్ అ వెరీ హార్డ్ వర్డ్ కదా. చనిపోవాలంట ఎవరు? తల్లిని తండ్రిని శపించే వారు, దూషించేవారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, దోస్ హూ కర్స్ దేర్ ఫాదర్ అండ్ మదర్ మస్ట్ డై అనే మాట ఉందండి. అది యేసయ్య స్వయంగా పలికిన మాట. అంటే తల్లిదండ్రులు దూషించడము దేవుని దృష్టిలో అది ఎంత నేరమో ఒకసారి మనం అర్థము చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్నిసార్లు తల్లిదండ్రుల విషయంలో మన బాధ్యత నెరవేర్చాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమంది కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారండి. అంటే తల్లిదండ్రులకు ఇవ్వాల్సింది ఇవ్వకుండా, చూడాల్సింది చూడకుండా ఉండడానికి, తప్పించుకోవడానికి కొంతమంది ఒక పని చేస్తూ ఉంటారంట. వారిని గురించి 5వ వచనంలో రాయబడింది చూడండి. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడలా అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. ఇదే విషయాన్ని మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనంలో కూడా యేసయ్య ప్రస్తావిస్తూ అక్కడ కూడా ఒక మాట చెప్పారు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. అయినను మీరు
ఒకడు తన తండ్రినైనను ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగున్నది నా వల్ల నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము. డు నాట్ డినై యువర్ రెస్పాన్సిబిలిటీస్. మీ తల్లిదండ్రుల విషయంలో మీ బాధ్యత ఏమాత్రం కూడా తప్పించుకోవడానికి, ఎగ్జంప్ట్ అవ్వడానికి ప్రయత్నము చెయ్యొద్దు. దేవార్పితం. నేను మీకు ఇంత డబ్బులు పంపించాలనుకున్నాను కానీ అమ్మా నాన్న మీ వృద్ధాప్యంలో ఉన్నారు కరెక్టే, కానీ నేను దేవుడికి ఇంత ఇచ్చుకోవాలనుకున్నాను అని దాన్ని కొర్బాను అంటారంట. నేను దేవుని కోసం అట్టి పెట్టాను అని ఒక సాకు చెప్పి తల్లిదండ్రుల విషయంలో తమ బాధ్యత నెరవేర్చని వారిని కూర్చి కూడా యేసయ్య ముందుగానే మాట్లాడారు. అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రుల విషయంలో మన బాధ్యతను మనం తప్పించుకోవడానికి వీలు లేదు. యేసయ్య ప్రతి విషయంలో మనకి మాదిరి ఉంచి వెళ్ళారు. జీసస్ ప్రూవ్డ్ ఆన్ ద క్రాస్ దట్ హీ ఈస్ ద బెస్ట్ సన్. బెస్ట్ సన్ అవార్డు ఈ ప్రపంచంలో ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? హీఈస్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అండి. అన్నిటిలో ఆయన శ్రేష్ఠుడే, అన్నిటిలో ఆయన ఘనుడే, అన్నిటిలో ఆయన మనకు మాదిరే. ఇప్పుడు కుమారుడుగా కూడా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ తన తల్లితో మాట్లాడడం ద్వారా, తన తల్లి బాధ్యతను తన ప్రియమైన శిష్యునికి అప్పగించడం ద్వారా అక్కడ కూడా ఆయన ఇన్కంప్లీట్గా తన బాధ్యతను విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళలేదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని ఆనందపరచ. యేసయ్య అది చేశాడా చేయలేదా? ఎస్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలీదా అని అడిగాడు తన తల్లిదండ్రులని. అంటే తన తల్లి విషయమే పట్టించుకొని ఆయన పరలోకం నుండి ఏ పని నిమిత్తం వచ్చాడో ఆ స్పిరిచువల్ వర్క్ని ఆయన ఇగ్నోర్ చేశారా, ఆయన నెగ్లెక్ట్ చేశారంటే అది కూడా చేయలేదండి. ఎందుకంటే యేసు ప్రభు శిలువ మరణానికి పొందక మునుపు యోహాను సువార్తలో ఆయన చేసిన ప్రార్థనలో, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17:4, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో యేసయ్య చేసిన ప్రార్థన, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్పిరిచువల్ వర్క్ he has completely fulfilled it, and also his physical earthly responsibilities he has fulfilled them. ఆత్మ సంబంధమైన పని, దేవుని రాజ్యము కట్టుట, పరలోకం నుండి ఎందుకు వచ్చాడో, తండ్రి ఎందుకు పంపించారో, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారో, ఆత్మ సంబంధంగా ఆయన పనిని పరిపూర్ణం చేశారు. శరీర సంబంధంగా ఒక కుమారునిగా ఆ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిలో మనం చూడగలిగేది ఏంటంటే హీ హ్యాస్ బ్యాలెన్స్డ్ హిస్ spiritual responsibilities work and also his family responsibilities. కొన్నిసార్లు కొంతమంది అసలు ఇంక ఇంట్లో ఏమీ పట్టించుకోనండి, ఓన్లీ ప్రేయరే, ఓన్లీ బైబిల్ రీడింగ్ అంటే అది కాదండి, అది సరైన భక్తి కాదు. దేవునిలో ఎదుగుతూ, వాక్యములో ఎదుగుతూ, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, నిన్నుంచిన చోట, నిన్నుంచిన కుటుంబాల్లో నీ నా బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తిస్తూ యేసయ్య మాదిరిలో మనం సాగితేనే మన జీవితాల ద్వారా దేవునికి పరిపూర్ణమైన మహిమ వస్తుంది. ఇప్పుడు మరియా పర్స్పెక్టివ్లో ఒకసారి ఆలోచించేద్దాం. మరియా వైపు నుండి ఒకసారి ఆలోచన చేద్దాం. యేసు ప్రభును కన్న దగ్గర నుండి, లేదంటే ఆమె గర్భంలోకి యేసు ప్రభు వచ్చారు అని తెలిసిన దగ్గర నుంచి ఆమె జీవితంలో అనేక రకాలైన అనుభవాలు గుండా వెళ్ళింది. ఆమె జీవితంలో ఆఖరు సమయంలో, అంటే యేసయ్య యొక్క ఆఖరు గడియలలో ఆమె షీ నీడ్స్ జీసస్ ద మోస్ట్. చూడండి, ఎవరైనా మనం ప్రేమించిన వారు ఇక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అనే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళతో మనకున్న అనుబంధం యొక్క విలువ మనకి చాలా ఎక్కువగా తెలుస్తుంది. ఇంకోటి, వాళ్ళ మీద మనకున్న డిపెండెన్సీ కూడా అప్పుడు ఇంకెక్కువ ఫీల్ అవుతాం. ఎందుకంటే వెళ్ళిపోతే వీరి స్థానాన్ని నాకు ఇంకెవరు భర్తీ చేసేవారు ఉండరు కదా. చరిత్రకారులు ఏమంటారంటే యేసయ్య శిలువ మరణం పొందే సమయానికి యోసేపు మృతి నొందాడు, అందుకే యోసేపు మనకు అక్కడ కనబడడు. ఇప్పుడు మరియకు యేసయ్య యొక్క అవసరత చాలా ఉంది. వెన్ షీ నీడెడ్ జీసస్ ద మోస్ట్,
ఇంకొకటి ఆమె వదులుకుంటుంది, లేదంటే ఆమె మరణం పొందుతున్న యేసయ్యను చూస్తున్నది. మిగతా వారందరూ యేసయ్యను ఒక మెస్సియగా చూస్తున్నారేమో, కానీ ఆమె ఆయనలో ఎవరిని చూస్తూ ఉందంటే షీ వాజ్ సీయింగ్ అ కేరింగ్ అండ్ లవింగ్ అండ్ మోస్ట్ రెస్పాన్సిబుల్ సన్ ఇన్ జీసస్. ఆమె పర్స్పెక్టివ్ వేరండి. అక్కడ ఉన్న మిగతా వారి యొక్క ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు, కానీ మరియ యొక్క విధానము, ఆమె కుమారుడైన యేసు ప్రభువుని చూస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఇంత ప్రేమ కలిగిన కుమారుడిని నేను కోల్పోతున్నానే, ఇంత విధేయత కలిగిన కుమారుడిని నేను కోల్పోతున్నానే, ఇంత బాధ్యతాయుతమైన కుమారుడిని నేను కోల్పోతున్నానే అనే వేదన ఆమె మనసులో చాలా ఎక్కువ ఉంటుండొచ్చు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ మరియ తన జీవితాన్నే దేవునికి సమర్పించుకుంది కదండి. అందుకే ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ, నా జీవితాన్నే యేసయ్య కొరకు నేను సమర్పించానే, అయితే యేసయ్య ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారే, నా జీవితాన్ని నేను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను కదా, నా జీవితాన్ని నేను దేవుని చిత్తానికి, దేవునితో నేను చేయి వేసి లోకరక్షకుడు ఈ లోకంలోకి రావడానికి నా పని, నా వంతు పాత్ర నేను నిర్వర్తించాను కదా. దిస్ వాజ్ అ వెరీ పెయిన్ఫుల్ మూమెంట్ ఫర్ మేరీ. ఈమె ఒక డిఫరెంట్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉందండి అక్కడున్న మిగతా వారందరితో పోల్చుకుంటే. కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అంత వేదనలో ఉన్న యేసయ్య తన తల్లిని గూర్చిన బాధ్యతను తన ప్రియమైన శిష్యునికి అప్పగించడంలో ఆయన ఏమి రుజువు చేశాడంటే, నీ జీవితాన్ని నా కొరకు నువ్వు సమర్పించుకున్నావు కదమ్మా, నా చిత్తానికి నువ్వు అప్పగించుకున్నావు కదా, నన్ను గర్భంలో ఒక ప్రక్క మోస్తూ నా కొరకు అనేక నిందలు, బాధలు, అవమానాలు నువ్వు భరించావు కదా, నేను నిన్ను మర్చిపోలేదు. ఐ హ్యావ్ నాట్ ఫర్గాటన్ యూ ఈవెన్ అట్ దిస్ మోస్ట్ పెయిన్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అత్యంత వేదనకరమైన పరిస్థితుల్లో కూడా నేను నిన్ను మర్చిపోలేదు అని జ్ఞాపకం చేస్తూ ఆ తల్లికి అర్థమయ్యే విధానంలో శిలువ మీద నుండి యేసయ్య పలికారు. ఈ తల్లి యొక్క భావము మిగతా వారందరికన్నా చాలా డిఫరెంట్ అని నేను ఎందుకంటున్నానంటే, రెండవదిగా మనం ఆలోచించినట్లయితే షీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అబౌట్ హర్ ఫ్యూచర్. ఇప్పుడు యేసయ్య ఉన్నంతకాలం నాకు ఏదున్నా ఆయన చూసుకునేవారు, ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? షీ మైట్ హ్యావ్ హ్యాడ్ మెనీ క్వశ్చన్స్. భవిష్యత్తును గురించిన అనేక ప్రశ్నలు ఆమె మనసులో ఉండుండొచ్చు, చాలా భయము, చాలా ఆందోళనకు ఆమె గురవుతూ ఉండుండొచ్చు. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో సుమయోను బాలుడైన యేసయ్యను యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళిన సందర్భంలో మరియతో ఒక మాట పలికారు. చూడండి ఆ మాట, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. యేసయ్య దేహంలోకి ఒక్కొక్క మేకు దిగగొడుతూ ఉన్నప్పుడు, ఆయన వీపు మీద ఒక్కొక్క కొరడా దెబ్బ పడతా ఉన్నప్పుడు, ఈ తల్లి హృదయంలో లిటరల్గా ఎలా ఉందంటే, ఇట్ వాస్ టేరింగ్ హర్ హార్ట్ అపార్ట్. నా హృదయంలోకి ఒక కత్తి దూసుకొని వెళ్ళిపోతుందేమో అన్నంత వేదన. ఎందుకంటే ఆమెకి యేసయ్యతో ఉన్న బంధం ఏంటంటే అది రక్తబంధం అండి. ఆమె కన్నది కదా, అది పేగు బంధము. ఆమె హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని వెళ్ళిన అనుభవం గుండా మరియా వెళ్తూ ఉన్న సందర్భంలో, నేను నీకన్నా చాలా ఎక్కువ పెయిన్లో ఉన్నానమ్మా, కానీ నీ పెయిన్ కూడా ఐ కెన్ అండర్స్టాండ్, I can feel your pain, I can see your pain and here I am to comfort you. ఇదిగో నిన్ను ఆదరించడానికి నేను చాలా వేదనలో ఉన్నా, నీ వేదన కూడా నేను అర్థం చేసుకోగలను, నీ బాధ కూడా నేను అర్థం చేసుకోగలను అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లితో, యేసయ్య ఈ తల్లికి ఆయన శిలువ మరణం పొందేటప్పుడు అనిపించుంటుంది, నేను ఈ కుమారుణ్ణి విడిచిపెట్టలేను. చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు ఇక బాక్స్ క్లోజ్ చేసి గుంటలో పెడతారనగా కుటుంబీకులు చాలా గొల్లుని ఏడుస్తారండి. ఎందుకంటే ఇంకా లేదు, ఇంకా ఫిజికల్ సెపరేషన్, ఇట్స్ గోయింగ్ టు బీ పర్మనెంట్ అనే ఒక బాధ, ఒక వేదన. ఇప్పుడు ఈ తల్లి మనసులో కూడా అదే బాధ, అదే వేదన కలుగుతూ, వెన్ షీ నీడెడ్ జీసస్ ద మోస్ట్, హీ వాజ్ దేర్ ఫర్ హర్. ఆమెకు యేసయ్య నాకు ఇప్పుడు కావాలి అన్నంత బాధలో ఆమె ఉన్నప్పుడు, యేసయ్య ఇదిగో అమ్మ నేను నీతోనే స్ట్రైట్గా, నీతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు మన జీవితంలో కూడా వేదన భరితమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వీ విల్ నాట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఇంత కష్టం ఎందుకు వచ్చింది?
మరియ దేవుని చిత్తం చేసినా ఆమె హృదయంలో నుండి ఖడ్గం దూసుకొని వెళ్ళిందండి. మరియ దేవుని కొరకు ఎన్నో నిందల అవమానాలు అనుభవించిన అట్ దట్ పర్టిక్యులర్ పాయింట్ సిలువ దగ్గర ఉన్నప్పుడు ఆమె చాలా వేదన పొందుతూ ఉంది. కొన్నిసార్లు దేవునికి ఇష్టంగా నేను ప్రవర్తించిన, దేవునికి విధేయత చూపుతూ సాగినా, దేవునికి నన్ను నేను సమర్పించుకున్నా, దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా ఉన్నా ఇంత శ్రమ ఎందుకు వస్తుంది? బహుశా దేవుడు నన్ను మర్చిపోయాడా, బహుశా దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనే అనుభవం గుండా నీ వెళ్తున్నట్లయితే జ్ఞాపకం పెట్టుకో, మరియను మరచిపోని యేసయ్య ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన మర్చిపోలేదు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14 నుండి 16 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నారు. నేను మిమ్మల్ని మర్చిపోయానని, నేను మిమ్మల్ని విడిచిపెట్టానని. తల్లైనా తను కన్న బిడ్డను మర్చిపోతుందేమో. నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని వాగ్దానం చేసిన దేవుడు మనకిస్తున్న అభయం ఏంటంటే, నేను మర్చిపోలేదు. నిన్ను మర్చిపోవడం ఇస్ వన్ థింగ్, విడిచిపెట్టడం ఇస్ అనదర్ థింగ్. మర్చిపోవడం అంటే ఏంటంటే మెమరీలో నుండి పోవడం, అది కూడా చాలా పెయిన్ఫుల్. ఏంటంటే మమ్మల్ని మర్చిపోయారా అంటాం కొంతమందికి ఫోన్ చేసి. మనం బాగా ఇష్టపడేవారు మనల్ని పలకరించకపోయినా వాళ్ళు మర్చిపోయారేమో అని ఆందోళన పడిపోతూ ఉంటాం. ఏసే అంటాడు అసలు మర్చిపోలేదు, బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఆన్ మై మైండ్, యు ఆర్ కాన్స్టెంట్లీ ఆన్ మై మైండ్. ఏసే సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే మనమే ఉన్నామండి. అందుకనే ఆయన ఎప్పుడు ఇక శిలువ మరణం పొందకూడదు, తప్పించుకోవాలనుకోలేదు. ఎందుకంటే మనందరి పాప క్రయధనాన్ని ఆయన చెల్లించాలనే విల్లింగ్గా హృదయపూర్వకంగానే ఆ శిలువ యాగాన్ని బలియాగాన్ని ఆయన చేశారు. కాబట్టి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన మనసులో మనమున్నాం. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే తల్లి అయిన మరియా ఉంది. ఒకవేళ నీవు దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటుంటే దేవుడు చేస్తున్న వాగ్దానము, ఇస్తున్న అభయం, నేను నిన్ను మర్చిపోలేదు. మర్చిపోవడం కాదు, విడిచిపెట్టను కూడా. మర్చిపోవడం సంగతి ప్రక్కన పెట్టు, నేను నిన్ను విడిచిపెట్టను. రెండవదిగా మనం చూసినట్లయితే మరియ జీవితంలో నుండి ఇప్పుడు యేసయ్య మృతి నొందుతూ ఉండగా ఇక నాతో నా కుమారుడు ఉండడు, షీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ బిగ్ గ్యాప్. యేసయ్య యొక్క యాబ్సెన్స్, యేసయ్య లేకపోవడం వల్ల ఆమె జీవితంలో ఒక పెద్ద ఖాళీ అవ్వబోతుందండి. ఆ ఖాళీ ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న ఆమె మనసులో ఖచ్చితంగా ఉండుంటుంది. జీసస్ హ్యాస్ గివెన్ హర్ అనదర్ స్పిరిచువల్ సన్. యేసయ్యకు బదులుగా ఆయన బాధ్యతలు నిర్వర్తించడానికి భౌతికంగా తన ప్రియమైన శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతలు యేసయ్య అప్పగించినట్లుగా మనం చూస్తున్న మూడో మాట యేసయ్య పలికింది. తన ప్రియమైన తల్లితో తన ప్రియమైన శిష్యుడు యోహాను, యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు. చూడండి, కొంతమంది చనిపోయేటప్పుడు ఆఖరుగా వాళ్ళ చెయ్యి ఎవరి చేతిలో వేసి ఎవరిని చూసి చనిపోతారంటే తమకు ఇష్టమైన వాళ్ళని చూశాక అప్పుడు వాళ్ళు చాలా రిలాక్స్గా దే విల్ రెస్ట్. ఇప్పుడు యేసయ్య రొమ్మును ఆనుకొని యేసయ్యను బహుగా ప్రేమించిన శిష్యుడైన యోహానుకు కూడా అది ఎంత తృప్తో కదా. శిలువ మీద ఉంటూ కూడా శ్రమ పొందుతున్న నా యేసయ్య నాతో మాట్లాడాడే, ఆయన నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని నిజంగా మనం పూర్ణ హృదయంతో ప్రేమిస్తే ఆయన యొక్క ప్రేమ ప్రతి ఘట్టంలో ఎట్ ఎవ్రీ స్టేజ్ ఇన్ అవర్ లైఫ్ వీ విల్ ఎక్స్పీరియన్స్ హిస్ లవ్. వెన్ వీ లవ్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్, మన పూర్ణ హృదయంతో దేవుని మనం ప్రేమిస్తే మన జీవితంలో ప్రతి ఘట్టంలో దేవుని ప్రేమను మనం అనుభవపూర్వకంగానే చూస్తూ ఉంటాము అనడానికి శిష్యుడైన యోహానుతో యేసయ్య తన తల్లి బాధ్యతను అప్పగించారు. వై ఓన్లీ జాన్? యోహానుకే ఎందుకు యేసయ్య అప్పగించారు అంటే బికాజ్ జాన్ ప్రూవ్డ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. యోహాను నమ్మకస్తుడుగా కనబడ్డాడండి యేసయ్యకు. మిగతా శిష్యులు ఉంటామని చెప్పి పారిపోయిన వారు, యేసయ్య ఎవరో మాకు తెలియదని బొంకి వెళ్ళిపోయిన వారు ఉన్నారేమో, కానీ యోహాను మాత్రం తన నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుడు నాకు ఏదైనా బాధ్యత అప్పగిస్తే బాగుండు, దేవుడు తన రాజ్య విస్తరణలో ఏదన్నా పని అప్పగిస్తే బాగుండు అనే ఆశ నీకున్నట్లయితే ముందు నమ్మకత్వాన్ని కలిగి ఉంటే, ఫెయిత్ఫుల్నెస్ అనే క్వాలిటీ కనుక మన జీవితంలో నిజంగా మనం పెంపొందించుకోగలిగితే నమ్మకమైన వానికి ఎన్నో బాధ్యతలు దేవుడు అప్పగిస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు కూడా ఎన్నో కలుగుతాయి. గాడ్ ఎంట్రస్ట్స్ రెస్పాన్సిబిలిటీస్ టు ఫెయిత్ఫుల్ పీపుల్.
ప్రియమైన తల్లితో, ప్రియమైన శిష్యునితో యేసయ్య పలికిన ఈ 3వ మాట ద్వారా మనం అర్థం చేసుకొని, నేను ఒక్క మాటలో దాన్ని క్రోడీకరించాలని ఆశిస్తున్నా. వాట్ అ లవింగ్ సేవియర్, వాట్ అ కంపాషనేట్ సన్, వాట్ అ వండర్ఫుల్ గాడ్. ఎంత ప్రేమగల రక్షకుడు, ఎంత జాలి కలిగిన కుమారుడు, ఎంత అద్భుతమైన దేవుడు. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.